పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అదే ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసేటటువంటి వ్యక్తి, చేసిన వ్యక్తి, ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో 19 నుంచి 24 వరకు అమలు చేసినటువంటి సందర్భంలో చూస్తాము. 99% అమలు చేశారు. అయ్యా మరి 4,000 అంటున్నారు జగన్ గారు. మరి మేము ప్రజల్లో పోవాలి కదా, మీరు కూడా 4,000 మేము ఎమ్మెల్యేలకు పోటీ చేసినాం. అది కుదరదు, ఎందుకంటే మనకు ఆదాయం లేదు. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలు చేస్తాం. మనం ఇచ్చిన మాటని నిలబడతాం, వాళ్ళు మోసం చేస్తారు అని ఆయన కూడా ఎన్నికల ప్రచారం చేశాడు. చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ కూడా మోసపూరితమైన హామీలు, మోసపూరిత వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఆయన చేయలేడు, ఆచరణ సాధ్యం కాదు. ప్రజల ఆలకించండి అని చెప్పి ఆయన నెత్తే నోరు మొత్తుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం. కానీ వెళ్ళలేదు ప్రజలు, ఎందుకంటే వాళ్ళ కూడా తప్పలేదు. పేదోడికి ఏంటంటే 500 పెంచుతాం, ఒక 2,000 పెంచుతాం, మీకు 50 పెంచుతాం, ప్రతి ఒక్కరికి 15,000 అంటే ఆశపడ్డారు. ఇప్పుడు తెలిసి వచ్చింది సంవత్సరం ఈ యొక్క 15 మాసాల పరిపాలనలో. అంతకుముందు అన్నాడుగా బట్టలు నొక్కటం, బాధం కూడా నొక్కుతుంది. మరి ఏదో నొక్కుతున్నాడు. ఈరోజు తెలిసి వచ్చింది ప్రజలు. అందుకని ప్రజల మేల్కొనండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మొత్తం కూడా తిరిగి సంక్షేమ రాష్ట్రం రావాలంటే, పేద ప్రజలకి బాగు కావాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలో రావాల్సిన అవసరం ఉంది. రేపు ఏమి జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మనం బాబు చూసి మోసం చేయాలని కార్యక్రమంలో మనం క్యూఆర్ కోడ్ మొత్తం కూడా స్మార్ట్ ఫోన్ మొత్తాన్ని కూడా మనం అందిస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఇది స్కాన్ చేయడంతో ఫోన్లో టప్ర మొత్తం కూడా వాళ్ళ హామీలన్నీ వస్తాయి. ఈ హామీలన్నింటి కూడా ప్రజలకు తెలియజేయండి. ఏమేమి అబద్ధాలు ఆడారో అవన్నీ కూడా బయటపడతాయి.